హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. నోరూరించే బిర్యానీ వేడివేడి పొగలొస్తూ ఉంటే తినాలని అందరికీ ఉంటుంది. కానీ హైదరాబాద్లో స్టార్ రెస్టారెంట్లో ఆ బిర్యానీ వండే తీరు, బిర్యానీ ఉండేటువంటి చోటు, దాంట్లో వాడే వస్తువులు, అక్కడ కిచెన్ కనుక చూస్తే ఇంకోసారి మీకు బిర్యానీ తినాలన్నా కూడా ఐఎమ్ డామ్ షూర్ మీకు ఎముడు గుర్తు రావాల్సిందే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీ ప్రాణాలు కూడా పోతాయి. ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో ఈ స్టార్ రెస్టారెంట్లు మీకు బిర్యానీని వడ్డిస్తున్నాయో మీకు ఆ విజువల్ చూపిస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ పైన. షాగౌస్, మెహఫిల్, ఐడియల్ కిచెన్, పాలమూరు గ్రిల్స్ ఒకటా రెండా వారం 10 రోజులుగా వరుసగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఈ తనిఖీలో బయటపడ్డ షాకింగ్ సంఘటనలు ఏంటంటే, మీరు తినే ఆ చికెన్ బిర్యానీ చికెన్ ఈ రోజుది కాదు, 10 రోజుల క్రితం. మీకు వేడివేడిగా చికెన్తో పాటుగా సర్వ్ చేసేటువంటి ఆ రెసిపీ ఏదైతే సూప్ ఉందో దాంట్లో బొద్దింకలు ఈత కొడుతున్నాయి. మీరు నోరూరించేలా తినేటువంటి ఇంకేదైనా చికెన్ గ్రిల్స్ కానీ, మటన్ కీమా కానీ, ఇవన్నీ కూడా వాటిల్లో పురుగులు డాన్సులు చేసుకుంటున్నాయి, విందు చేసుకుంటున్నాయి బొద్దింకలు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో చాలా కీలక విషయాలు బయటపడుతున్నాయి. గచ్చిబౌలిలోని షాగౌస్ చికెన్, మటన్ బిర్యానీపై ఎక్కడ చూసినా ఈగలే ఉన్నాయి. మాదాపూర్లోని ఐడియల్ కిచెన్లో పిండి వంటకాల్లో బొద్దింకలు, మినపపప్పులో పురుగులున్నాయి. కొండాపూర్లోని పాలమూరు గ్రిల్స్లో ఎక్స్పైరీ అయినటువంటి మష్రూమ్స్ కనబడుతున్నాయి. మరోవైపు రాయదుర్గ్లోని షాగౌస్కి 92కి 60 మార్కులు ఇచ్చారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇక హైటెక్ సిటీలోని మెహఫిల్, చాలా మందికి ఐటీ హబ్లో చాలా దగ్గరగా ఉన్నటువంటి రెస్టారెంట్ ఈ మెహఫిల్. ఈ మెహఫిల్లో నిర్వాహకాలు చూస్తే మీరంతా షాక్ అవ్వాల్సిందే. మీరు తినే చికెన్లో బొద్దింకలు ఉన్నాయి. మీరు దాన్ని ఏమనుకుంటారంటే మళ్ళీ చాలా మంచిగా గ్రేవీగా ఉంది కదా, ఆ గ్రేవీని చూసి నోరూరు తింటారు. ఆ గ్రేవీలో బొద్దింకల రక్తం, బొద్దింకల పొడి కూడా కలిసింది. మాదాపూర్లో ఐడియల్ కిచెన్ 61 మార్కులు ఇచ్చారు. కొండాపూరు పాలమూరు గ్రిల్ 65 మార్కులు ఇచ్చారు. ఒకటా రెండా మీకు చూపిస్తున్న ఒక్కొక్క రెస్టారెంట్ చూడండి. ఇంకోసారి మీరు రెస్టారెంట్ తినే ముందు ఒక్కసారి ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎక్కువగా రెస్టారెంట్లో తిందాం, రెస్టారెంట్కి వెళ్దాం, రెస్టారెంట్లో బుక్ చేసుకుందాం, స్విగ్గీ, జొమాటో రకరకాలుగా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోలు చూపించండి. ఫస్ట్ నేను చూపిస్తున్న విజువల్ ఇది పాలమూరు గ్రిల్ది. పాలమూరు గ్రిల్లో మీకు కనిపించేవన్నీ కూడా నాన్ వెజ్ చికెన్ ఉంది, తర్వాత కొన్ని వెజ్జీస్, పన్నీర్ లాంటివి ఉన్నాయి. ఆ వెజ్జీస్లో కూడా చూడండి అక్కడ బొద్దింక తిరుగుతుంది. అక్కడ సర్కిల్ వేసి చూపించాను మీకు నేను. తర్వాత ఫ్రీజర్లో పెట్టినటువంటి కొన్ని రోజుల క్రితం ఎక్స్పైర్ అయినటువంటి చికెన్, కుళ్ళిపోయిన వాసన వస్తున్న చికెన్, రైట్. మరోవైపు బకెట్స్లో కూడా చూడండి, ఇది 25th డేట్ రోజు ఉంది, కానీ ఈరోజు ఇంకా సర్వ్ చేస్తున్నారు. అని మీకు సర్వ్ చేసేటువంటి చికెన్లో చిన్న గ్రిల్ కానీ, ఆ గ్రేవీ కానీ. ఇది పాలమూరు గ్రిల్, కొండాపూర్ల నిర్వాకం. బొద్దింకలు చూడండి ఎంత దరిద్రంగా ఉందో. దాని మీద కవర్ లేదు, దాని మీద పురుగులు ఆలుతున్నాయి, ఈగలు ఆలుతున్నాయి. ఇక్కడ మీకు సర్కిల్ మళ్ళీ కనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇక్కడ చూడండి ఆ సర్కిల్లో మీకు కనిపించేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బొద్దింక. హోల్ చేయండి పీసీఆర్. అక్కడ బొద్దింక, ఆ బ్లాక్ కలర్ చూడండి, ఆ బొద్దింక దాన్ని పట్టించుకుని నా చూడలేడు. అట్లాగే తీసుకొచ్చి ఆ బొద్దింకని చేతితో తీసి పక్కకు పడేస్తారు. అందుకే అంటారు చూస్తారా, టీ కప్పులో ఈగ పడితే తీసి పక్కన పడేస్తే టీ అయిపోద్ది అన్నట్టుగా, బిర్యానీలో ఆ చికెన్ పీస్ తినేస్తే మిగిలినంత వెజ్ అయితే అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తారు, ఆ బొద్దింకల బిర్యానీ, ఆ బొద్దింకని పక్కన తీసుకొచ్చి మీకు బిర్యానీ అని చెప్పి ఆ చికెన్ పీసెస్ సర్వ్ చేస్తున్నారు. ఇది పాలమూరు గ్రిల్ పరిస్థితి. మీరెవరైనా ఫ్రెండ్స్లో ఎక్కువగా పాలమూరు గ్రిల్ రిఫర్ చేసినా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకోసారి మీరు అక్కడికి వెళ్ళాలంటే డెఫినెట్గా ఆలోచించాల్సింది. ఐడియల్ కిచెన్, కమింగ్ బ్యాక్ టు ఐడియల్ కిచెన్, ఇది మాదాపూర్ ఐడియల్ కిచెన్. ఒక్క దానిపైన చూడండి అక్కడ డస్ట్బిన్ ఏది, అక్కడ ప్రాపర్ మేనేజ్మెంట్ ఏది, ఐ మీన్ పప్పులుప్పులు పక్కనే ఉన్నాయి, ఆ పక్కనే చెత్త చెదారం డస్ట్ ఉంది. ఈ ఈగలు వాటిపై వాళ్తున్నాయి, వీటిపై వాళ్తున్నాయి. ఆ చెత్త చెదారం కుళ్ళిపోయినటువంటి కూరగాయల పైన అవే ఈగలు వాళ్తున్నాయి. డస్ట్బిన్ ఇక్కడ, ఆ పక్కనే పప్పులుప్పులు ఉంటే వాటిపైన కూడా ఇవే ఈగలు వాళ్తున్నాయి. ఈగలు, బొద్దింకలు, చాలా దారుణం. చూడండి ఇక్కడ ఒక్కదానిపైన ఆ మూత లేదు, ఐ మీన్ ఏమంటారు దాన్ని, కవర్కి ప్యాకేజ్ లేదు. చూడండి ఇది ఐడియల్ కిచెన్లో బొద్దింక. ఇది చూసిన తర్వాత కూడా మీకు తినాలనిపిస్తోందా? ఈ దోసా పిండి, ఇది దోసా పిండి వాళ్ళు సంథింగ్ లైక్ చట్నీ, దాంట్లో బొద్దింక స్విమ్ చేస్తోంది. ఒక్కసారి కరెక్ట్గా చూడండి. మీరెవరైనా చట్నీ అక్కడికి వెళ్ళి, అమ్మ నేను పొద్దున్న లేస్తే ఆ రెస్టారెంట్లో టిఫిన్ చేస్తా, ఇక్కడ లంచ్ చేస్తా, నైట్ డిన్నర్ ఇక్కడ చేస్తాను ఆలోచించేటువంటి చాలామంది ఐటీ ఎంప్లాయీస్, కొంతమంది ఎక్కువగా రెస్టారెంట్లపై ఆధారపడే వాళ్ళు ఈ బొద్దింకలను చూడండి. ఇక్కడైనా మీరు ఎలా తింటారో అర్థం చేసుకోండి. ఇక చూస్తే అక్కడ కిందనే పూర్తిగా చెత్త చెదారం, ఆయిల్ క్యాన్ ఉంది, దానిపై మూతలేదు, దాంట్లో ఇంకా ఎన్ని బొద్దింకలు ఉన్నాయో.
నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ ఇంకో రెస్టారెంట్ విజువల్. నెక్స్ట్ షాగ్ హౌస్, రాయదుర్గ్ దగ్గర షాగ్ హౌస్. పాపం చాలామంది ఇది పర్ఫెక్ట్ పక్కా బిర్యానీ కేర్ ఆఫ్ అడ్రస్ అనుకుంటారు. చూడండి ఇక్కడ అబ్బా ఏముంది కిచెన్ కదా, ఆ కిచెన్ ఏముంది చూడండి. ఆ చాక్ చూడండి ఎక్కడ పెట్టాడో, ఆ కటింగ్ చాపర్ చాక్ని బకెట్ వేలాడదీశాడు. ఆ పెయింట్ చూడండి, అదేమంటారు దాన్ని, ఈస్ట్ అంటారా, మొత్తం పాకురు వచ్చింది. ఆ పాకురు అంతా అలా పడిపోయింది. ఆ సీలింగ్ చూడండి, వర్షం కొట్టిందని డైరెక్ట్గా ఆ వాటర్ అని ఎక్కడ ల్యాండ్ అవుతున్నాయి, మీరు తినేటువంటి బిర్యానీ చికెన్ పైన, ఆ బిర్యానీలు వేసేటువంటి ఆ రైస్ పైన ల్యాండ్ అవుతున్నాయి. ఇక ఆ కిచెన్ చూడండి, ఆ గ్యాస్ స్టవ్ల పైన ఏమన్నా వాటర్ అట్లే ఉండిపోయినాయి. మీరు మంచూరియా అడుగుతారు, ఆ మంచూరియాలో పోసే వాటర్ అవే. ఆ పక్కనే ఆ ట్యాప్ ఇప్పుకునేందుకు ఆ బకెట్ ఏదైనా చికెన్ బౌల్ లాంటిది కడిగారు అనుకోండి, ఇక్కడ బౌల్ కడుగుతాడు, ఆల్రెడీ మసాలా ఉంటుంది కాబట్టి బౌల్లో తీసేసి మళ్ళీ ఆ పాత్రలో వేసి దాన్నే మంచూరియా కింద మారుస్తాడు. ఆల్రెడీ మసాలా వేసేందుకు మరి, రైట్. ఆ మంచూరియాలు మీకు మీరు తినేటువంటి అవి అంటారు బేబీ కార్న్స్, గ్రిల్డ్ ఫిష్, తర్వాత అపోలో ఫిష్, ఇవన్నీ కూడా ఇక్కడే అవన్నీ తయారయ్యేవి, ఇక్కడే వాటిని గ్రిల్ చేస్తూ ఉంటారు. షాగ్ హౌస్ రాయదుర్గ్, ఇది నేనేదో మీకు ఊరికే చెప్పండి, అఫీషియల్ తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు రిలీజ్ చేసిన వీడియోస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ గోయింగ్ ఆన్ టు మెఫిల్ హైటెక్ సిటీ మెఫిల్కి వెళ్దాం. ఇక చూడండి బయటకు చూడడానికి ఎంత లగ్జీరియస్ లావిష్ లుక్ ఉందో. ఒక్కసారి కిచెన్కి వెళ్దాం. అబ్బాబాబా చీ, నాకు తెలిసి మనుష్యనే వాడేదిరాడు ఇక్కడ ఫుడ్. ఇక్కడ తీసే విధానం చూస్తూ ఉంటే నిజంగా మనకి ఎవరికి తెలియదు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరిని తినే ఉంటాం, కానీ తెలిసిన తర్వాత కూడా తిన్నామనంటే ఇక మనంతా హెల్త్ అన్కాన్షియస్ పర్సన్స్ ఎవరుండో కాబోలు. చూడండి ఆ గ్రిల్ ఫిష్ని, చికెన్ బర్డ్స్ని మొత్తం వాటికి ఆ మేకులకు గుచ్చేసి ఎట్లా పెట్టాడు చూడండి. అక్కడ పక్కనే వాటర్ పోతుంది, వర్షం నీళ్ళు అవన్నీ కూడా, వర్షం నీళ్ళు లేకపోతే ఆ గిన్నెలు కడిగిన తర్వాత నీళ్ళని కూడా ఆ ఫ్లోర్పై పడిపోయాయి. ఆ ఫ్లోర్ పక్కనే మీరు లైవ్ బర్డ్స్ ఏవైతే ఉంటాయో లైవ్ అవి పెట్టాడు అంటారు, చికెన్ బాల్స్ చూడండి. ఆ బర్డ్స్ని అట్లాగే తీసుకొచ్చి చికెన్ లెగ్ పీస్లు, సలాడ్లు, చీ మనిషి అనేవాడు వాడు తింటాడా ఇట్లాంటిది? ఇంత దారుణంగా చూసిన తర్వాత కూడా మీ ఇంట్లో ఇట్లాగే ఉంటుందా? మీరు ఎంత ఫ్రెష్గా చేసుకుందాం అనుకున్నా చిన్నగా ఇంట్లో అయితేనేమో మీ అమ్మో లేకపోతే పెళ్ళై ఉంటే మీ భార్య కొంచెం ఉప్పు తక్కువ అయితేనే చాలా దారుణంగా బిహేవ్ చేస్తాం. మీరు ఇటువంటి ఫుడ్ తింటున్నారు బయట. చూడండి కొత్తిమీర, చీచి ఇంత వాడు కాళ్ళతో తొక్కుతున్నాడు, వాడు స్నానం చేసి ఉండలేదు తెలియదు, వాడు కాళ్ళతో ఇష్టం వచ్చినట్టు తొక్కి ఆ పైపు, నాకు తెలిసి అది వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి కావచ్చు, అక్కడ పూర్తిగా నేల మీద ఆ కొత్తిమీరని వేసేసి కడిగేస్తున్నాడు. అదే కొత్తిమీర మీకు గార్నిష్ చేయడానికి తీసుకొస్తారు, రైట్. ఆ ఫ్లోర్ చూడండి ఒకసారి. ఆ ఫ్లోర్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? ఆ ఫ్లోర్ చూడడానికి బయట ఇంత లగ్జరియస్ లావిష్ లుక్. సో మెఫిల్, షాగ్ హౌస్, ఐడియల్ కిచెన్, పాలమూరు గ్రిల్, ఇలా 4 రెస్టారెంట్స్ మీకు చూపించాను. కేవలం ఇవన్నీ శాంపిల్స్ మాత్రమే. ఈ టాప్ రెస్టారెంట్లు, హైదరాబాద్లోనే టాప్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా, ఎక్కువగా ప్రతి అడుగడుగు బ్రాంచెస్ కనిపించేటువంటి రెస్టారెంట్లు ఇవన్నీ కూడా. వీటికి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేశారు తెలుసా? జస్ట్ నోటీసులు ఇచ్చారు. నేను లైవ్లో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి లైవ్లో కాల్ చేస్తున్నాను, బట్ వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. ఎటువంటి టాప్ రెస్టారెంట్లలో పరిస్థితి ఇలా ఉంది అని అంటే ఇక హలో ఫుడ్ కంప్లైంట్స్ అండి. ఫుడ్ సేఫ్టీ సార్, ఫుడ్ కంప్లైంట్స్ అండి. ఇది ఫుడ్ కంప్లైంట్సా? రైట్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఆర్టీవీ. నేను మనోజ్ అండి, జర్నలిస్ట్ని, లైవ్లో ఉన్నారు. సో రీసెంట్గా సార్ మీరు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సార్, ఇక్కడ ఇన్స్పెక్షన్స్ మెఫిల్ కానీ లేకపోతే షాగ్ హౌస్ వీటిలో ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. సో ఇట్లా ఫైండ్ అవుట్ అయిన తర్వాత మీరు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ఉంటుంది సార్? ఇది ఫుడ్ కంప్లైంట్ నెంబర్ అండి. ఇది జస్ట్ కంప్లైంట్స్ ఇవ్వడం కోసం మాత్రమే తీసుకోవడానికి అండి ఇది. ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ కంప్లైంట్ ఇచ్చి మీకు ప్రూవ్ అయితే దానికి ఎటువంటి యాక్షన్ ఉంటుందని? జస్ట్ నోటీసులు సర్వ్ చేస్తారా లేకపోతే వాళ్ళని రెస్టారెంట్స్ క్లోజ్ చేయిస్తారా? అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తెలుస్తుందండి అది. అంటే డిపెండ్స్ అపాన్ అంటే నేచర్ ఆఫ్ యాక్షన్ అండి, అంటే నేచర్ ఆఫ్ కంప్లైంట్ అండి అది. ఓకే. కెన్ ఐ రివీల్ దిస్ టోల్ ఫ్రీ? ఇట్ ఈస్ అ టోల్ ఫ్రీ నెంబర్ రైట్? జస్ట్ మొబైల్ నెంబర్ అండి ఇది. ఓకే. సో యాక్షన్ ఏముంటుంది సార్? ఇప్పుడు ఇప్పటివరకు చూసిన రెస్టారెంట్స్లో కూడా చాలా వరకు మెఫిల్, షాగ్ హౌస్ వీటి రెస్టారెంట్స్లో జస్ట్ నోటీసులు మాత్రమే సర్వ్ చేశారనేది పబ్లిక్ కామెంట్. నోటీసులు సర్వ్ చేయకుండా వాటిపై ఎటువంటి యాక్షన్ ఉండదా? స్ట్రిక్ట్ యాక్షన్ వాటి క్లోజ్ చేయించడమా, ఒక 1 month పాటు వాటి సస్పెండ్ చేయడమా, మళ్ళీ కిచెన్ క్రాస్ చెక్ చేసిన తర్వాత స్టార్ట్ చేయడానికి అవకాశం తీసుకోవడమా? మీకు ఆఫీసర్స్ నా నెంబర్ ఇస్తాను చెప్పిన తర్వాత. Right. So you can call them and you can. You are here just to take a complaint. That's it. Right. Thank you అండి. సో కంప్లైంట్ మాత్రమే తీసుకుంటారంట ఆఫీసర్స్, దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటారంట.
సో ప్రజెంట్ తెలంగాణకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఉంది. సో నేను దానికి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో నిజంగానే ఇక్కడ షాకింగ్ ఏమనిపిస్తుంది అంటే ఇన్ని రకాలుగా మీకు రెస్టారెంట్స్లో జరిగే నిర్వాహకాలు చూపించాను కదా, వీటన్నిటికీ అధికారులు చేసిన యాక్షన్ ఏంటి తెలుసా? జస్ట్ నోటీసులు ఇచ్చారంట అంతే. అదే 1 మంత్ సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మళ్ళీ కిచెన్ క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత వీళ్ళు కనుక యాక్షన్ తీసుకుంటుంటే ఇంకా బాగుండేదేమో. 1 మంత్ సస్పెండ్ చేయండి, 1 మంత్ వరకు నో ఫుడ్ ఎట్ ఆల్, నో మార్కెట్ చేయడానికి అవకాశం ఉండకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దాన్ని కాల్ చేస్తున్నాను లైవ్లో నేను. 1 more టోల్ ఫ్రీ నెంబర్. రైట్, ఇటువంటి ఫుడ్ చూడండి పైన కనపడుతోంది. మేఫిల్, షాగ్ హౌస్, పాలమూరు గ్రిల్, ఐడియల్ కిచెన్, ఇవి జస్ట్ ఒక 4 రెస్టారెంట్, టాప్ రెస్టారెంట్లు, దట్టు ఐటీ హబ్కి నియర్ బైగా ఉన్నటువంటి రెస్టారెంట్లు మాత్రమే చూపిస్తున్నాను. మిగిలినవి చూపించట్లేదంటే అవేమో పూర్తిగా నీట్గా ఉన్నాయని కాదు. ఇవే ఇట్లా ఉన్నాయంటే వాటి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఇవే మంచి రెస్టారెంట్లుగా, బ్రాండెడ్ రెస్టారెంట్లుగా ఉన్నటువంటి పేరు వీటికే ఉందనంటే ఇంకా వాటి పరిస్థితి ఏంటి? మీరు ఇంట్లో చేసుకునేప్పుడే చిన్నగా ఉప్పు తక్కువ అయిపోతేనే ఉప్పు తక్కువైనట్టుగా పెద్ద గొడవ చేసి భార్య మీదో లేకుంటే మీ అమ్మ నాన్న మీదో కొంత కోపానికి వచ్చే మీరు, సో వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, టోల్ ఫ్రీ నెంబర్ అటెండ్ చేయట్లేదు. ఐ విల్ డెఫినెట్లీ టాక్ టు దెమ్, వాళ్ళతో నేను డెఫినెట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తా. బట్ నోరూరించే విధంగా ఉండేటువంటి బయట ఆ బోర్డులు, వాళ్ళ ఆఫర్లు, లోపలికి వెళ్ళి ఆ కిచెన్ చూస్తే ఇది పరిస్థితి. ఇక తినండి, ఇక లొట్టలు వేసుకుంటూ మధ్యాహ్నం కాగానే 12:31 కాగానే ఏం బుక్ చేద్దామని ఫ్రెండ్స్తో చిట్చాట్లో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ బుక్ చేసేయండి, డైనింగ్లు పెట్టేసేయండి, ఇంకోటి పెట్టేసేయండి అని చెప్తారు చూసారా, అటువంటి చేసేయండి ఇక. సో ప్రజెంట్ ఈ రెస్టారెంట్ల యొక్క నిర్వాహకం చూసిన తర్వాత కాస్త షాక్కు గురి చేస్తోంది. ఇంతటి స్థాయిలో జరుగుతున్న నిర్వాహకం పైన పెద్ద ఎత్తున ఇప్పుడు ఆందోళన గురి చేస్తోంది. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్న లైవ్లో. నిర్మల, సిచ్యువేషన్ ఏంటి? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క యాక్షన్ ఏంటి? ప్రజెంట్ మీరు ఎక్కడున్నారు? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ తనిఖీల తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చిన తర్వాత అక్కడ రష్ ఏదైనా తగ్గిందా? ఈ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్తో పబ్లిక్ ఏదైనా డైవర్సిఫై అవుతున్నారా? ప్రస్తుతం మనము ఇక్కడ హైటెక్ సిటీలోని మైఫిల్ దగ్గర ఉన్నాను. అదేవిధంగా కూడా మైఫిల్ దగ్గర కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహించడం కూడా జరిగింది. ఈ తనిఖీలలో భాగంగానే ఇక్కడ మైఫిల్లో మాత్రము కిచెన్ రూమ్ కూడా స్థలము సరిపడా లేదు. అదేవిధంగా ఇక్కడ కొన్ని మొత్తం కూడా వ్యర్థ పదార్థాలు అంటే నిల్వ ఉన్న పదార్థాలను కూడా ఉపయోగించినందున ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ఇక్కడ తనిఖీలు నిర్వహించి వీళ్లకు ఇంప్రూవ్మెంట్ లెటర్ కూడా జారీ చేయడం జరిగింది. ఇంప్రూవ్మెంట్ లెటర్ ప్రకారంగా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, క్లీన్ చేస్తూ ఉన్నారు. అంతా కూడా క్లీన్ చేసి మొత్తం, ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చేసరికి కూడా ఫ్లోర్ పైన కూడా మొత్తము శుభ్రంగా లేని వాటర్ కూడా ఉండడం గమనించారు. అదేవిధంగా ఈగలు, దోమలు వాలుతున్నటువంటి నిల్వ పదార్థాలను కూడా గమనించారు. అదేవిధంగా కూడా వీళ్ళు శుభ్రమైన పరిస్థితుల్లో కూడా అసలు వీళ్ళు వంట చేయట్లేదు అనేది గుర్తించి వాళ్ళు వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ లెటర్ కూడా అందజేయడం జరిగింది. ఆదేశాలు జారీ చేయడంతో మేము ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము అని చెప్పడం కూడా జరిగింది. అంటే 102%కి వీళ్ళు 68% మాత్రమే మెయిఫిల్కి ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ మెయిఫిల్లలో చాలా వరకు కూడా చాలామంది బర్త్డే పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా చాలామంది ఇక్కడ పార్టీలంటూ ఇక్కడ ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. మళ్ళీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లైన్ లోకి తీసుకున్నాను. ఆనందరావు గారు సార్. అవునండి సార్, నేను మనోజ్ మాట్లాడుతున్నాను సార్, ఆర్టీవీ నుంచి. మీరు లైవ్ లో ఉన్నారు, లైవ్ కాల్ ఇది. అవును సార్, టీవీ నేను మాట్లాడనండి లైవ్ లో. అంటే రెస్టారెంట్ల మీద యాక్షన్ తీసుకుంటున్నారు, వి అప్రిషియేట్ యూ ఫర్ దాట్. కట్ చేశారు ఆయన, మాట్లాడరంట, మాతో మాట్లాడరు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లైవ్లో టీవీలో మాట్లాడరు, కానీ రెస్టారెంట్స్కి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్స్తో మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారో మీకు తెలుసు. ఇక నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వీళ్ళతో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది పోయి వాళ్ళు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళ యాక్షన్ ఎట్లా ఉంటుంది, జస్ట్ స్కోరింగ్ ఇచ్చి ఇంప్రూవ్మెంట్ చేసుకోమని నోటీస్ ఇస్తారా? ఇంత పెద్ద నిర్వాహకం బయటపడింది, పబ్లిక్ ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళ మీద 1 month బంద్ చేయండి, వాళ్ళ బ్రాంచెస్ క్లోజ్ చేయండి, పోయేదేముంది? స్కేర్ సిటీ వస్తుందా ఫుడ్కి? ఏమైనా బయట పబ్లిక్ మొత్తం తినడాక ఆర్తనాదాలు చేస్తారా? బయటకు వచ్చి ఆందోళనలు చేపడతారా రెస్టారెంట్లు ఓపెన్ చేయాలనేది? ప్రాణాల కంటే ఇలాంటిది బెటర్ కదా. ఆయన మాట్లాడంటున్నారు, ఐ విల్ ట్రై అగైన్. సో ఆయన నేను మాట్లాడలేని అంటున్నారు, మీడియాతో మాట్లాడారంట, కానీ రెస్టారెంట్స్తో మాత్రం మాట్లాడతారంట. నిర్మల, ప్లీజ్ గో ఆన్, యూ కంటిన్యూ. ఇటువంటి రెస్పాన్స్ వస్తుంది అధికారుల నుంచి. ఆయన మాట్లాడడానికి కట్ చేశారు లైవ్లోనే. అఫ్కోర్స్
సరే వాళ్ళకు మరి మనతో మాట్లాడు మీడియాతో మాట్లాడను అన్నప్పుడు రెస్టారెంట్స్తో మాట్లాడుతున్నట్టే. రెస్టారెంట్స్ హీఈస్ అ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ హూ ఈస్ టు అడ్రస్ చేయాల్సిన ఇష్యూ ఉంటుంది. మెహఫిల్ లాంటి రెస్టారెంట్స్, ఐడియల్ కిచెన్ లాంటి రెస్టారెంట్స్, టాప్ రెస్టారెంట్స్ ఈ స్థాయిలో ఇంతటి నిర్వాకానికి పాల్పడుతున్నాయి. అంటే ఇక చిన్న స్థాయిలో ఉన్నటువంటి రెస్టారెంట్స్ లేకుంటే ఇతరత్ర స్ట్రీట్ ఫుడ్స్ లేకపోతే ఇంకేదైనా ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగులా వెలిసేటువంటి ఈ రెస్టారెంట్ల యొక్క నిర్వాహకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హీఈస్ నాట్ రెడీ టు టాక్. సో ఆయన రెస్టారెంట్ వాళ్ళతో మాట్లాడతారు బహుశా నాకు తెలిసి. తిరుమల ఎట్లా ఉన్న సిచ్యువేషన్ కేవలం ఇంప్రూవ్మెంట్ కోసం మాత్రమే సర్టిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు. సో మళ్ళీ వెరిఫై చేస్తారా, ఇంప్రూవ్ చేసుకున్నారా లేదా అని మళ్ళీ వెరిఫై చేస్తారా? జస్ట్ ఇంప్రూవ్ చేసుకోండి అనే సర్టిఫికేట్ అనేది సరిపోతుందా? ఎస్, ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా రెస్టారెంట్ల పైన వీళ్ళు తనిఖీలు నిర్వహించిన మాట వాస్తవమే. హైదరాబాద్ నగరంలో చాలా రెస్టారెంట్ల మీద అలాగే ఐడియల్ కిచెన్ ఇలాంటి ప్రాంతాలలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ లోపాలు ఏమున్నాయని కూడా గుర్తించడం జరిగింది. ఇటు మెహఫిల్కి విషయానికి వస్తే కూడా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇలాంటి ఐటమ్స్లలో ఈగలు దోమలు వాలడము, అలాగే నిల్వ ఉన్న పదార్థాలు, ఇంకొకటి పాడైపోయిన పదార్థాలను కూడా వీళ్ళు గుర్తించడం జరిగింది. జరిగినప్పటికీ కూడా ఇక్కడ రెస్టారెంట్లను క్లోజ్ చేయలేదు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కేవలం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంప్రూవ్మెంట్ లెటర్లు మాత్రమే జారీ చేయడం జరిగింది. వాళ్ళకు ఒక టైం లైన్ పెట్టాము అని అంటున్నారు. కానీ ఆ టైం లైన్ లోపు వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఓకే, చేసుకోకపోతే అప్పుడు సీజ్ చేస్తామంటున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే కూడా ఇక్కడ ఇంప్రూవ్మెంట్ లెటర్ ఇవ్వడంతో సరే ఇంప్రూవ్మెంట్ మేము చేసుకుంటాము అని 4 రోజులు క్లీన్గా పెట్టినప్పటికీ తర్వాత మళ్ళీ యథావిధిగానే నడిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు హోటల్స్ మీదే ఆధారపడి ఉన్నారు చాలా వరకు కూడా. కాబట్టి దాన్ని అనువుగా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ హోటల్స్ వాళ్ళంతా కూడా. అందుకనే ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ కేవలం ఇంప్రూవ్మెంట్ లెటర్ మాత్రమే జారీ చేయడం జరిగింది. ఆ ఇంప్రూవ్మెంట్ లెటర్ ప్రకారంగా వీళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ అంతా కూడా. ఇక్కడ మరి ఎంతవరకు వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు అనే దాని పట్ల కూడా మరి ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. చాలా మంది కూడా ఇటువంటివి ఎన్నిసార్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు బయట పెట్టినప్పటికీ కూడా యథావిధిగా మళ్ళీ అందరు వస్తూనే ఉన్నారు, హోటళ్లలో భోజనం చేస్తూనే ఉన్నారు. మరి హోటల్ వాళ్ళు కూడా అలాగే వంట చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏ హోటల్ కూడా ఇప్పటి వరకు సీజ్ చేశారు అనేది మాత్రము కనిపించలేదు, వినిపించలేదు. ఇంప్రూవ్మెంట్ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ క్లీనింగ్ సెషన్ జరుగుతోందా? ఏదో రెగ్యులర్ గా ఉంటాయి? ఒకసారి వారితో కూడా మాట్లాడించండి ఇఫ్ పాసిబుల్. ఎస్, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము మరి. ఎందుకంటే వీళ్ళేమో అసలు కెమెరానే పెట్టొద్దు అని అంటున్నారు. అందుకే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, మొన్న నోటీసులు జారీ చేశారు, ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అంటే నోటీసులు జారీ చేసిన తర్వాత మీరు క్లీన్ చేస్తున్నారా లేకపోతే డైలీ ఉంటుందా? డైలీ ఉంటుంది మేడం, ఇక్కడ డైలీ ఉంటుంది. మన ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చారు కదా, వాళ్ళు వచ్చేసరికి కూడా వాళ్ళు ఏంటంటే నిల్వ ఉన్న పదార్థాలను వాడుతున్నారు ఇక్కడ మెహఫిల్లో అని చెప్పేసి కూడా చెప్పారు. ఛాన్స్ లేదండి, నిల్వ ఉన్న పదార్థాలు ఏమీ వాడరు ఇక్కడ. డైలీ రిఫ్రెష్ అన్ని ఫ్రెష్ అవుట్ ఏమో వస్తుంటుంది. కాకపోతే వాళ్ళు క్లీన్ చేసే టైంలో వచ్చి ఆ ప్రాసెస్లో ఇది కాలేదు అన్నట్టు చూపించారు. అది క్లీన్ చేసే ప్రాసెస్లో వచ్చారు అంటే కిచెన్ రూమ్ టైం పడుతుంది, క్లీన్ చేయడానికి టైం పడుతుంది. ఆ టైంలో మనం క్లీన్ చేసిన ఇప్పుడు నడుస్తుంది, మీరు వచ్చారు, ఇప్పుడు అది క్లీన్ లేదు అన్నట్టు మీరు చెప్పగలరా? అయితే ఇక్కడ కిచెన్ రూమ్ కు సంబంధించి కూడా ఆ కిచెన్ ఏరియా అంతా స్థలం కూడా చాలా చిన్నగా ఉంది, వంటగది సరిపడా లేదు, అసలు ఇబ్బంది అవుతుంది. కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం మేడం, అది కూడా ప్రాసెస్లో ఉంది. ఎక్స్టెన్షన్ పని నడుస్తుంది, ఇప్పుడు ఎక్స్టెన్షన్ పని నడుస్తుంది. మొత్తం కిచెన్ వైట్ కిచెన్ అవుతుంది, మొత్తం టోటలీ ఓపెన్ కిచెన్ ఉంటుంది మాది. ఏదైనా హిడెన్ ఏమి ఉండదు మన ఇక్కడ. ఇంప్రూవ్మెంట్ లెటర్ ఏదైనా టైం లైన్ పెట్టారా ఫుడ్ సేఫ్టీ అధికారులు? అది మేనేజ్మెంట్కి తెలుసు మేడం, మరి మేనేజ్మెంట్ పర్సన్ నేను కాదు, కన్సర్న్ పర్సన్కి తెలుసు వాళ్ళకి. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము, దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం అన్నారు కదా కిచెన్ రూమ్, ఏమన్నా చూపించే అవకాశాలు ఉన్నాయా? అది మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకుని మీరు చెప్పొచ్చు మేడం. మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకుంటే చెప్తారు. అనుమతి లేదు దానికి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పైన కూడా ఈగల దోమలు వాళ్తుండడం కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు మేము గుర్తించాము అని చెప్పేసి నోటీస్ రిలీజ్. ఏం లేదు మేడం, అలాంటి ఛాన్స్ ఏం లేదు. వాళ్ళు చూపించింది ఒక్కడే ప్రెమిసెస్ క్లీన్గా లేదు అని చూపించారు. ఇప్పుడు ఈ టైంలో వచ్చినాక ఇవి నడిచేది ప్రెమిసెస్ క్లీనింగ్ నేను నడుస్తుంది. అది మాదంటూ లేదండి, వేరే హోటల్లో ఉంది. అది మైఫిల్లో మాత్రం అలాంటిది ఏమి ఉండదు లేదండి, వేరే ఉన్నాయి. అవి మీరు సరిగ్గా చూసుకోలేదు వీడియోలు, మీరు ఒకసారి వీడియో చూడండి. అది వేరే హోటల్స్ ఏమైనా ఉండొచ్చు. అవి మా దగ్గర ఉన్నాయి అన్ని. హలో, ఒక్క నిమిషం.
తెలుసా? ఇది పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం కదా, ఎందుకంటే మెహఫిల్లో అసలు ఛాన్సే లేదు, మీరు వీడియో సరిగా చూసుకోలేదేమో అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి ఇక్కడ మేము శుభ్రం అంటే అన్ని గిన్నెలు క్లీన్ చేసుకునే టైంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చారు కాబట్టి అప్పుడు ఇలా ఉంది అని చెప్పారు అని అంటే వాళ్ళు అడగండి, పోనీ వాళ్ళు టైం ఇవ్వనండి. మెహఫిల్లో ఉన్నటువంటి కిచెన్ చూపిద్దాం మనం, ఆ ఆఫీసర్ల మాదిరిగానే కిచెన్లో వ్యవహారం ఎట్లా ఉంది, ఆ కిచెన్ ఎట్లా ఉంది పబ్లిక్కి చూపిద్దాం. వాళ్ళు అడగండి, టైం తీసుకోండి, లేదా వాళ్ళతో పాటు కిచెన్లోకి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోండి, మేము వస్తామని చెప్పి అడగండి, లైవ్లో చూపిద్దాం. ఎస్, మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకుంటాము అన్నారు, తీసుకోమని చెప్పాము. మేనేజ్మెంట్ పర్మిషన్ ఇస్తే మేము చూపిస్తాము అంటున్నారు. అదేవిధంగా కూడా ఒకసారి మరి మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకోమనే చెప్తున్నాము. భయ్య ఒకసారి మేనేజ్మెంట్ కాల్ చేసి పర్మిషన్ తీసుకోండి మరి, ఎందుకంటే మీ దగ్గర మెహఫిల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటున్నారు కదా, అశుభ్రంగా ఉండే అసలు పదార్థాలే ఉండవు అంటున్నారు కదా. ఒకసారి మరి మాకు కిచెన్ చూపించే అవకాశం కూడా కల్పించండి. ఒకసారి అయితే మరి కన్సల్ట్ చేస్తున్నాక మీకు ఫోన్ చేస్తాను. కన్సల్ట్ చేయండి, నేను వెయిట్ చేస్తా, పర్వాలేదు. ఇది ఎందుకంటే మేనేజ్మెంట్ని వాళ్ళు పర్మిషన్ తీసుకుంటాము అన్నారు, పర్మిషన్ తీసుకునేంత వరకు మరొకసారి వెయిట్ చేద్దాం మనం. ఇక్కడ ప్రస్తుతం అయితే మెహఫిల్ దగ్గర ఇది పరిస్థితి, ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ టైంలో వచ్చారు, రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు సరిగ్గా చెక్ చేయలేదో లేకపోతే మీరు సరిగా వీడియో చూడలేదేమో అంటున్నారు. అవి వేరే హోటల్ వీడియోస్ కావచ్చు అంటున్నారు, ఎందుకంటే మెహఫిల్ రెస్టారెంట్కి సంబంధించే వదిలారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ వీడియోలన్నీ కూడా, అవి కూడా అబద్ధం అని చెప్తూ ఉన్నారు. మరి పర్మిషన్ అయితే తీసుకునేంత వరకు వెయిట్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్లో వరుసగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ కూడా అరకొరగానే ఉన్నాయి. డెఫినెట్గా ఇటువంటి ప్రజారోగ్యకు సంబంధించినటువంటి అంశం ఇష్టం వచ్చినట్టుగా ఈ రీతిన రీసెంట్గా మీరు చూసారు 2 days బ్యాక్ ఆర్టీవీలో కొన్ని మా ప్రతినిధి మధు కూడా కొన్ని ఏరియాలోకి వెళ్ళి అక్కడ జరిగేటువంటి ఈ ఇష్యూ నడుస్తోంది. ఈ ఇష్యూ నడుస్తున్న సమయంలో మహేశ్వరంలోని కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడు అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లో గోధుమ పిండి, మైదా పిండి, కుళ్ళిపోయినటువంటి అల్లం, పాడైపోయినటువంటి ఆ వెల్లుతో కలిపి అల్లం పేస్ట్ తయారు చేసి హైదరాబాద్లోని కొన్ని రెస్టారెంట్స్లకి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి, కీలకమైనటువంటి కొన్ని ఫుడ్ షాప్లకి, ఈ చిన్న ఫుడ్ సప్లై చేసినటువంటి కంపెనీలకు కూడా ఈ అల్లం సప్లై అవుతోంది. అంటే అక్కడి నుంచి మొదలైపోయి ఇక్కడ వరకు మొత్తం అన్ఫ్రెష్ క్యాన్ అండ్ మొత్తం కంప్లీట్గా రోటన్, కంప్లీట్ ఖరాబ్ అయిపోయినవి అన్నీ కూడా పాడైపోయి కుళ్ళిపోయిన వాసన వస్తున్నవే వాడుతున్నట్టుగా అర్థమవుతోంది. ఇక క్లియర్గా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు బయటపెట్టిన వీడియోస్ని ఇవి మావి కావు అని అంటున్నారు. అక్కడ మెహఫిల్కి సంబంధించిన వారు బయట నిలబడినటువంటి ఆ మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యక్తి, అధికారులు రిలీజ్ చేసిన వీడియోస్ ఇవి కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. ఇక్కడ డెఫినెట్గా వాళ్ళు కూడా రెస్పాన్సిబులే, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రెస్పాన్సిబులే. ఇందాక లైవ్లో కాల్ చేసినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, నేను మాట్లాడను అంటున్నారు. మీరు మాతో మాట్లాడకపోయినా పర్లేదు, కానీ పబ్లిక్కి సమాధానం చెప్పాలి కదా. మరి రెస్టారెంట్లోకి వెళ్ళి రెస్టారెంట్లో మాట్లాడుకుంటారు, అది వేరే విషయం, మాకు తెలుసు. అది కూడా డెఫినెట్గా వాటిని కూడా క్రాక్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ మీరు పబ్లిక్కి సమాధానం చెప్పాలి. ఇటువంటి ప్రజారోగ్య దృష్ట్యా మీరు తీసుకునే చర్యలు ఏముంటాయంటే కేవలం ఇంప్రూవ్ చేసుకోండి అని నోటీస్ ఇస్తారా? ఇంప్రూవ్ చేసుకోమనా? మీరు అక్కడ అంత నెగ్లిజెంట్గా ఇంతవరకు ఎప్పుడు దాడులు జరగలేదా? ఇవాళ నేను 2-3 రోజుల క్రితం మీరే వెళ్ళి చూసి ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి వచ్చారా? అంతకుముందు జరగలేదు దాడులు, ఇట్లాగే ఇన్స్పెక్షన్ జరగలేదా? అప్పుడు సేమ్ నిర్వాహకం ఉంది, ఇప్పుడే ఉంది. అప్పుడు ఒక 10 రోజుల పాటు ఇట్లనే హడావిడిగా చేసేసి మళ్ళీ రెస్టారెంట్స్తో మాట్లాడుకొని ఆ తర్వాత సైలెంట్, గప్చుప్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఇట్లా రెస్టారెంట్ మళ్ళీ తనిఖీలు చేస్తారు, మళ్ళీ ఈ రకంగా నిర్వాహకం బయట పెడతారు, మళ్ళీ కొన్ని రోజుల పాటుగా సైలెంట్. ఇలాంటిది కాదు కదా. వాళ్ళకి తక్షణమే వాళ్ళపై చర్యలు తీసుకొని ఫైన్లు వేస్తారా, లేకుంటే 1 నెల రోజుల పాటుగా మార్కెట్ క్లోజ్ చేస్తారా, మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసుకున్నాక సర్టిఫై అయిన తర్వాతనే రెస్టారెంట్స్ ఓపెన్ చేయమని చెప్తారా, లేదు ఆ రెస్టారెంట్స్ పైన కంప్లీట్ సీల్ వేస్తారా? బిగ్గెస్ట్ బ్లండర్ కదా. మనుషులకి ఈ తిండి పెడతారా? బొద్దింకలు, ఈగలు, పురుగులు, ఆ నేలపై బారేటువంటి ఆ నీళ్లు వీటిలో కడిగి ఆ బౌల్స్ వాష్ చేసిన నీళ్ళతో మళ్ళీ ఇంకో ఫుడ్ చేసి, ఏ ఒక్క దానిపైన అక్కడ సేఫ్టీ క్యాప్స్ ఉన్నాయా? లేవు. ఇటువంటి ఫుడ్ని సప్లై చేస్తూ రెస్టారెంట్స్కి ఇచ్చింది జస్ట్ ఇంప్రూవ్ చేసుకోండి అని సర్టిఫికేషన్ ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. డెఫినెట్గా దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ది అన్హెల్తీ ఆఫ్ పబ్లిక్. అనారోగ్యానికి పబ్లిక్ గురవడానికి గల కారణంలో వాళ్ళు కూడా ఒక కారణమే, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఒక కారణమే. లైవ్లో ఫోన్ చేసి మాట్లాడమంటే నేను మాట్లాడంటాను. మనకు పబ్లిక్ ఏమో రెస్పాన్సిబుల్గా ఉండరు, కానీ రెస్టారెంట్స్ దగ్గరికి మాత్రం అంతా తూకితే మైకితే నాకేం తీస్తావు నీకేం తీస్తా అన్న రకంగా మాట్లాడుకుంటారేమో కాబోలు ఒక అనుమానం అయితే ఉంది మరి నాకు. సో ఇక్కడ మీకు కనబడుతోంది ఐడియల్ కిచెన్, పాలమూరు గ్రిల్, మెఫిల్ రెస్టారెంట్ అండ్ ఇంకొకటి షాగ్ హౌస్. ఈ 4 టాప్ పాపులర్ రెస్టారెంట్స్లోనే ఇటువంటి నిర్వాహకం ఉందనంటే ఇక కిందలో ఉన్నటువంటి దీని కింద ఉన్నటువంటి ఇంకా మరిన్ని రెస్టారెంట్స్లో
ఎటువంటి నిర్వాహకం ఉంటుందో అర్థం చేసుకోండి. ఇక్కడ 4 కూడా చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నవి, ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రెస్టారెంట్లు ఇవి. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు తినేటువంటి ఫుడ్ ఎంత సేఫ్టీగా ఉందనేది, మీరు తినేటువంటి ఫుడ్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఎంత దారుణమైన పరిస్థితిలో ఆ ఫుడ్ కుక్ అవుతుందో అర్థం చేసుకోండి. సో మీకు రీసెంట్గా ఏదైనా ఇష్యూ ఉన్నా, మీరు ఫుడ్లో కొంత అబ్నార్మాలిటీ, ఇప్పుడు జనరల్గా మనం ఇంట్లో వండుకునేటువంటి ఫుడ్ అయితేనేమో రోజుకొక టేస్ట్ మారుతూ ఉంటుంది, ఎందుకంటే వేసేటువంటి విధానం కానివ్వండి, లేకపోతే రెగ్యులర్గా సేమ్ సిచ్యువేషన్ ఉండదు కాబట్టి. కానీ రెస్టారెంట్స్లో వాళ్ళు ప్రతిదీ కూడా ఒక క్వాలిటీ ప్రకారంగా క్వాంటిటీ ప్రకారంగా వేసినప్పుడు రోజు ఒక టేస్ట్ రావాలి కదా, కానీ టేస్ట్లు ఎందుకు మారుతూ ఉన్నాయి? సో ఇక్కడ ఇది సిచ్యువేషన్. సో రకరకాలుగా ఉన్నాయి సమస్యలు. ఇంకొకటి దీనిలో కెమికల్స్ వాడే ఉన్నాయి, ఫుడ్ కలర్స్ అడిషనల్గా ఎక్కువగా వేస్తున్నారు, అడల్ట్రేషన్ ఉంది ఎక్కువగా, కల్తీ తీసుకొచ్చి వండుతూ ఉన్నారు, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. మీ నోటీస్కి ఏదైనా వచ్చిందా, రీసెంట్గా మీరు ఏదైనా ఫేస్ చేసిన ఇష్యూ ఉంటే ప్లీజ్ డూ కామెంట్, మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. రైట్, ఒక్కసారి ఈ రెస్టారెంట్స్లకి అధికారులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇచ్చినటువంటి మార్క్స్ కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి కూడా చూస్తున్నాను. సో కీ అబ్జర్వేషన్స్, ఇది ఎక్కడ మెఫిల్ హైటెక్ సిటీ, ఆయనేమో మాకేం లేదు కిచెన్ క్లీన్ చేసుకునే టైంకి వచ్చారు ఆఫీసర్ అని చెప్పి అక్కడ ఉన్న వ్యక్తి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి మెఫిల్ రెస్టారెంట్ది ఇన్అడిక్వేట్ కిచెన్ స్పేస్ సరిగ్గా లేదు, ఫ్లోర్ మొత్తం తడిగా ఉంది, ఫుడ్ మొత్తం కూడా ఆ నేలపై పెట్టేశారు. రుమాలి రోటీ ప్రిపరేషన్ అండ్ కన్స్ట్రక్షన్ ఏరియా, కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోట రుమాల్ రోటీ జరుగుతుందట, అలా ఇసుక కలవచ్చు, ఏదైనా కలవచ్చు, మట్టి లాంటిది. స్టాప్ ఇమీడియట్లీ. సో అన్హైజీనిక్ ఫుడ్ గ్రేడింగ్ ప్రాక్టీసెస్, హైజీన్గా లేదు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఫుడ్ హ్యాండ్లర్స్ నాట్ ప్రొడ్యూస్డ్, లేదు. యాక్షన్ టేకెన్, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇనిషియేటెడ్ అండ్ కరెక్టివ్ మెజర్స్ ఇన్స్ట్రక్టెడ్. ఇంప్రూవ్ చేసుకోమని నోటీసులు ఇస్తారా? ఇంప్రూవ్ చేసుకోమని నోటీసులు ఇస్తారా? ఇంత దారుణమా? ఎంత మార్క్స్ ఇచ్చారు దానికి? 68 out of 1 or 2 మార్క్స్, 67%. ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చారంట. ఇంకా నెక్స్ట్ ప్లేజ్ అండ్ పీసీఆర్. సో వరుసగా షాగ్ హౌస్ ఫ్లైస్ అబ్జర్వ్డ్, ఈగలు కనిపించినాయంట. పూర్ హౌస్ కీపింగ్ విత్ గ్రీస్, డర్ట్ అండ్ డస్ట్, గ్రీస్ కూడా ఉందట. అన్హైజీనిక్ నాన్ వెజ్ కటింగ్, ఓపెన్ డ్రైనేజ్లో ఓపెన్ ఉన్నాయి, ఆ డ్రైనేజ్లో వారేటువంటి పురుగులు, ఆ చీమలు, ఆ బొద్దింకలు అక్కడ డ్రైనేజీలో ఈత కొడుతూ వచ్చి మళ్ళీ మీరు తినేటువంటి చికెన్లో, మీరు తాగే సూప్లో ఈత కొడుతూ ఉన్నాయి. అన్క్లీన్ వాష్, సెమీ ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్ ఫౌండ్ వితౌట్ లేబుల్స్, వాటర్ టెస్టింగ్ రికార్డ్స్ నాట్ ప్రొడ్యూస్డ్, గుట్కా స్టెయిన్స్. రెస్టారెంట్స్ ఎవరు పనిచేస్తారు చెప్పండి? జనరల్గా నాకు తెలిసే తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది, ఎక్కడి నుంచో వచ్చి పాపం ఇక్కడ రెస్టారెంట్స్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో అక్కడ వచ్చి వర్క్ చేసే వాళ్ళు గుట్కాలు తిని ఆ గుట్కాలు పక్కనే ఉమ్ముతున్నారంట. మీరు తినేటువంటి చికెన్లో ఆ గుట్కా ఉండొచ్చు, ఉమ్మిన గుట్కా. మీరు తినేటువంటి ఫుడ్లో ఆ తినేటువంటి వాళ్ళు నమిలి ఊంచినటువంటి ఆ గుట్కా దాంట్లో కూడా పడవచ్చు. సో గుట్కా అబ్జర్వ్ చేసిరంట కిచెన్ వాల్స్ మీద. ఇంప్రూవ్మెంట్ నోటీస్ రికమెండెడ్, ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పి నోటీసులు ఇచ్చారంట. అక్కడితో అయిపోయింది, కథం. నెక్స్ట్ రైట్, పాలమూరు గ్రిల్ లేబుల్ ట్యాంపరింగ్ అబ్జర్వ్డ్. వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ పైన లేబుల్స్ని మార్చేసారు డైరెక్ట్గా. రైట్, స్టేల్ ఫుడ్, ఖరాబ్ అయిన ఫుడ్, హౌస్ ఫ్లైస్, ఈగలు, గ్రీజు, రస్టెడ్ ఫ్రీజర్ విత్ ఆ ఫ్రిడ్జ్ కూడా మొత్తం ఏమంటారు దాన్ని, చెదలు వచ్చింది, ఫ్రిడ్జ్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది. హాట్ వాటర్ శానిటేషన్స్ ఆఫ్ యుటెన్సిల్స్ నాట్ ఫాలోడ్, వాటర్ టెస్టింగ్ రిపోర్ట్స్ నాట్ అవైలబుల్, ఇంప్రూవ్మెంట్ సర్టిఫికేట్. తర్వాత స్టేల్ ఫుడ్ అండ్ ఎక్స్పైర్డ్ మష్రూమ్స్ డిస్కార్డ్ ఆన్ ద స్పాట్. ఖరాబ్ అయిన ఫుడ్ని ఆన్ ది స్పాట్లో పడేసామని చెప్పి ఇంకొకటి. మళ్ళీ ఏం చేశారు? ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చారు. నెక్స్ట్ ఐడియల్ కిచెన్. సో ఐడియల్ కిచెన్ విషయానికి వస్తే ఐడియల్ కిచెన్ సేమ్ అన్రాప్డ్ బ్యాటర్స్, వేటిపైన కూడా మూతలేదు, కాక్రోచెస్ తిరుగుతున్నాయి, వెట్ ఫ్లోర్స్ ఉన్నాయి, రా మెటీరియల్స్ వితౌట్ ప్లేట్స్ స్టోర్ చేసిర్రు. ఇన్సెక్ట్స్ ఫౌండ్ ఇన్ ఉరాద్ దాల్, పప్పులో పురుగులు కనిపించినాయంట. మెడికల్ ఫిట్నెస్ లేదు, వాటర్ టెస్టింగ్ రికార్డ్స్ లేవు. ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇనిషియేటెడ్. ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ రిజల్ట్ ఆర్ ఏ గుడ్ ఇనిషియేటివ్ స్టెప్ టు దోస్ రెస్టారెంట్స్. వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తే సరిపోదు, ఇంప్రూవ్మెంట్ నోటీసులతో ఏ మాత్రం ఉరగదు. డెఫినెట్గా వాళ్ళపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందే, కానీ తీసుకోరు. అదే మ్యాజిక్. యాక్షన్ తీసుకోవాల్సిందే కానీ తీసుకోరు, అదే మ్యాజిక్ ఇక్కడ. సో మీరు రీసెంట్గా ఫేస్ చేసిన ఇష్యూ ఏంటో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం బయట తినే ముందు 100 సార్లు కేవలం ప్రజారోగ్య దృష్ట్యా మీ ఆరోగ్యాన్ని లేకపోతే మీరు తినేటువంటి ఫుడ్ని దృష్టిలో పెట్టుకునే మీకు ఈ వివరాలని చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఇన్ డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. ఇక ఆ తర్వాత ఇప్పటికైనా ఏం పర్లేదు అనుకుంటే మీ ఇష్టం. సో మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ అంటే కూడా కామెంట్ చేయండి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.